హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డైలీ టీట్స్. ఈరోజు చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన సొరకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఆయిల్లో 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని అందులో 1 స్పూన్ పసుపు, మీ రుచికి తగినంత ఉప్పు, 1 గ్లాస్ వాటర్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని సొరకాయ మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. సొరకాయ మగ్గేలోపు మనం పల్లీలు, నువ్వులు వేయించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇక్కడ పల్లీలు చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోనే 1 స్పూన్ నూగులు వేసుకొని నూగులు చిట్టపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ నూగులు వేగిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసుకొని అందులో మీ రుచికి తగినంత కారం, కొద్దిగా బెల్లం వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా ఎండు కొబ్బరి, వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, 4 వెల్లుల్లి వేసుకొని మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పొడి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక 2 నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ సొరకాయ కూర రెడీ అయినట్టే. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.